నమస్కారం. సినిమాకి ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్న ఆడియన్స్ లారా రండి, షో మొదలెట్టేద్దాం. నేనే కాదు, మా మల్లిగాడు కూడా రెడీగా ఉన్నాడు. మీరు రెడీయేగా? మరి చూసుకుందాం సినిమా వాళ్ళ ప్రతాపమో మన ప్రతాపమో. ఇంట్రడక్షన్ చాలక్క, కథ మొదలు పెట్టు. ఏంటి? మాకు తెలుసు బాబు, ప్రతోడు డైరెక్షన్ చేసేయడమే. అయినా డైరెక్షన్ అనేది ఒక విద్య, అది అందరికీ రాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో పనికి పుడతారు. నువ్వు కెమెరా పనికి పుట్టావు, సో నువ్వు కెమెరా పని చూసుకో, బాగుంటుంది. నువ్వు నన్ను డైరెక్ట్ చేయాలని చూసావు అనుకో, నీ ఫ్యూచర్ నేను డైరెక్ట్ చేస్తా. నాతో గేమ్స్ వద్దు, కనకవల్లి ఇక్కడ. ఏందక్క పొద్దున్నే నీతో ఎవడో పెట్టుకున్నట్టున్నాడే? నీ గురించి తెలియదేమో అక్క, నేను చెప్తాలే, ఇడిసిపెట్టు. ఏంట్రోయ్ ఈ మధ్య పిలవకుండానే లైవ్ లోకి వచ్చేస్తున్నావు? ఏం సినిమా చూసావేంటి? రిలీజులకి ఏముండదు లేక దండి వచ్చినాయి. అన్ని డబ్బింగ్ సినిమాలు ఎక్కువ అక్క. కాకుంటే ఎంతవరకు ఈ ప్రేమ, మండే సూర్యుడు ఇట్లా చాలానే ఉన్నాయక్క. అన్నట్టు అరణ్యంలో కూడా వచ్చిందక్క. కాకపోతే అన్నిట్లోకి మణిరత్నం గారి సినిమానే కేకక్క. ఇప్పుడు మాట్లాడుకుందామా దాని గురించి? అవునరా, అది డబ్బింగ్ సినిమాయే కదా. అయితే కార్తీ ఉన్నాడు, అదే మణిరత్నం సినిమా కూడా కదా. ఖచ్చితంగా చెలియా గురించే మాట్లాడుకోవాలి. అవునరా, ఈ మధ్య ఆడియన్స్కి కూడా పెద్దగా ఉత్సాహం ఉండట్లేదురా సినిమా చూడాలంటే. ఎందుకంటే ఈ కుమ్మక్కు రిలీజ్లు వచ్చాక ఈ సినిమా చూద్దాం, ఆ సినిమా చూద్దాం అని పెద్దగా ఆప్షన్లు ఏమీ ఉండట్లేదు. అది కూడా ఈ సినిమా తీసేవాళ్ళు రొటీన్ కొట్టుడే తప్ప కొత్త కథల వైపు వెళ్ళడం లేదురా. ఏందక్క పొద్దున్నే మా సినిమా వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నావు? అసలు ఎన్ని చిన్న సినిమాలు రిలీజ్ ఉన్నాయో తెలుసాక నీకు? థియేటర్లు దొరక్క హార్డ్ డిస్కుల్లో మగ్గిపోతా ఉన్నాయక్క. అదేరా నేను చెప్పేది కూడా, మట్టి బుర్ర. అయినా చిన్న సినిమా అంటే ఒకప్పుడు మంచి మంచి ఆర్టిస్టులతో కొత్త తరహా కథలతో భలే ఉండేరా. ఒక అర్థవంతమైన సినిమా అనే సెన్స్ ఉండేది. కానీ అప్పట్లో బాలచంద్ర గారు తీసిన అంతులేని కథలు, అలాగే దాసరి తీసిన నీడలు, మన దేవదాస్ కనకాల గారు తీసిన చలిచీమలు, ఇవన్నీ ఒక ట్రెండురా. ఇప్పుడు సీన్ మారింది. చిన్న సినిమా అంటే భూతి సినిమా అనే ట్రెండ్ నడుస్తోంది. మరి సినిమా చూసే వాళ్ళకి కిక్కెక్కిస్తేనే కదక్క లెక్క వచ్చేదే. ఏందో మాట్లాడుతున్నావు? రాత్రి ఏమన్నా పాత సినిమా చూసి వచ్చినావా ఎట్టా? నీ బొందరా, నీ బొంద. చెత్త లాజికల్ మాట్లాడుకో. అయినా నాకు చిర్రెత్తుకొచ్చింది అనుకో, చింత బరక పట్టుకుని చితగ్గొట్టేస్తాను రా నేను. అయినా అసలు సినిమా వదిలేస్తావేంట్రా? చెలియా గురించి మాట్లాడుకుందామా? చూసుంటావు కదా సినిమా, పరిస్థితి ఏంటో చెప్పు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత దుర్మార్గం, చేసినాను ప్రేమ భూతు సాగర మదనం, మింగినాను హలాహలం, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత దుర్మార్గం. ఊరే మల్లిగా, సినిమా గురించి చెప్పమంటే పాటలు పాడతావేంట్రా? ప్రేమ పాచిపోయిన పాయసలాంటిదక్క, అది త్యాగార్థే కోరుకుంటుంది. ప్రేమ గురించి కొటేషన్ లాపి సినిమా గురించి చెప్పరా దరిద్రుడా. దొక్క ఇంకోసారి తిట్టినావంటే షోని బాయ్కాట్ చేస్తాను అంతే. ఏమనుకుంటున్నావక్క? అసలుకే నేను ప్రేమను మోసుకొని ఎంతో భారంగా వస్తానక్క. ప్రభాసు బాహుబలిలో శివలింగాన్ని ఎత్తినాడు చూడు, అట్లా జనాలందరూ అసలుకి మొత్తం ఈ సినిమాని చూసి ప్రేమను భారంగా మోసుకొని బయటికి వస్తున్నారక్క. ఆహా, అంటే ప్రేమ అంత బరువుగా ఉంటుందరా? ఏం తెలుసక్క నీకు ప్రేమ గురించి? ఎంతసేపు నాలంటోళ్ళని టార్చర్ పెట్టడం కాదక్క ప్రేమ అంటే. ప్రపంచంలో అత్యంత బరువైన పదార్థం, నాకంటే కూడా బరువైన పదార్థం ప్రేమేనక్క. కైలాసగిరి కన్నను, గోవర్ధనగిరి కన్నను అత్యంత మిక్కిలి బరువైనది ప్రేమే అని వేదాలలో చెప్పి ఉన్నారు, తెలీదా అక్క? ఓహో, అందుకేనా ఏఎన్ఆర్ గారి సినిమాలన్నీ బరువైన కథలతో తీశారని చెప్తుంటారు. కరెక్ట్ అక్క, కరెక్ట్. ఇప్పుడు ట్రాక్ ఎక్కావు. ప్రేమ బరువు మోసి మోసి ప్రేమికుల హృదయాలు ఎన్లార్జయ్యాయక్క, బుర్రలు పాడైపోయాయి. అవన్నీ అయిపోయి త్యాగాలు అవి చేసేస్తూ ఉంటారక్క. సర్లే గాని సోదాపి ఆ చెలియా సినిమా సంగతి చెప్పరా. పావుల ఛాన్స్ ఇచ్చానుకో 10 రూపాయలు కథ చెప్పేస్తావు నువ్వు. ప్రేమ అనేది బరువే కాదక్క, రిస్క్ కూడా. అదే మణిరత్నం మన సినిమాలో చెప్పిండేది. అబ్బాయి అమ్మాయిని ప్రేమించిన, అమ్మాయి అబ్బాయిని ప్రేమించిన, ఒకళ్ళొకళ్ళు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి అని చెప్పాడక్క సినిమాలో. అది మణిరత్నం అన్న తేల్చి చెప్పిండే విషయం. అయ్యో, వీడు ఒక్కటి తిన్నగా చెప్పిచావుడు. ఒరే, కన్ఫ్యూజన్ లేకుండా అసలు కథ చెప్పరా. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగినావు అక్క. అనగనగా ఓ హీరో, ఓ హీరోయిన్. ఆ హీరోయిన్కి ఏమో మనకు కనిపించని ఒక అన్న ఉంటాడు. ఆ ఏమో ఎయిర్ ఫోర్స్లో చేరి చనిపోతాడు.
ఆ యప్ప శ్రీనగర్లో చనిపోయినాడు కాబట్టి హీరోయిన్ కూడా శ్రీనగర్కే డాక్టర్గా పోతుంది. పోయింది ఆమె ఊరికే ఉండదు. ఆడ హీరో ఎయిర్ ఫోర్స్ పైలట్గా పనిచేస్తూ ఉంటాడు, ఫైటర్ పైలట్గా. ఆయనతో పరిచయం అవుతుంది. కానీ హీరోయిన్ మాత్రం బ్రహ్మాండంగా ఉందక్క. అవునవును, తను నాలాగే హైదరాబాద్ అమ్మాయిరా, అందుకే అంత బాగుంటుంది. అబ్బాబ్బా, నీ సెల్ఫ్ ప్రోమోలు తగ్గి అక్క, రచ్చ తట్టుకోలేకపోతాండామా. ఉన్న విషయం చెప్తే ప్రోమో అంటావేంట్రా, ఎప్పుడు నా మీద పడేడుస్తావు. కుళ్ళురా నీకు, కుళ్ళు. మన ఫైటర్ పైలట్ వాళ్ళమ్మ తెలుగు ప్రొఫెసర్ అక్క, కొడుక్కి చలం సాహిత్యము అవన్నీ ఎక్కిస్తూ ఉంటుంది. ఆడే ఓ చిన్న ట్విస్టా ఏంట్రో అది? మన చలన్ సాహిత్యం చదివిన పైలట్ తను ప్రేమించిన అమ్మాయిల్ని తెగ డామినేట్ చేస్తాడక్క, బాగా ఓవర్ రైడ్ చేస్తాడు. ఆన్నే కరెక్ట్గా మన హీరోకి హీరోయిన్కి చెడుద్ది. అవునవును, తను కూడా నాలాగే ఆత్మాభిమానం కల అమ్మాయి, అందుకే ఎవడు తొక్కేయాలని చూసినా కాలిపోద్ది అంతే, వాడిని మేమే తొక్కేస్తాం తెలుసక్క. కరెక్ట్గా ఇట్టాన్ డైలాగే సినిమాలో కూడా ఉండదు. హీరో హీరోయిన్ మధ్యలో ఈగో క్లాషుల మధ్యలో ఆయమ్మ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది అక్క. మనోడికి పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది, మనోడు భయపడతాడు, మళ్ళీ ఘర్షణ మొదలు. అవును రే, నాకు డౌట్, తను డాక్టర్ కదా, అసలు మనసు అనేది లేదని తనకు తెలియదంటావా? ఈ డైలాగ్ కూడా సినిమాలో ఉందక్క. మనసు అనేది లేదని నాకు తెలుసు కానీ అది మాత్రం నన్ను నీ వైపే లాగుతుంటుంది అన్న తరహాలో ఒక డైలాగ్ ఉందక్క. అవునరా, మరి కార్గిల్ యుద్ధం సీన్లు అవి ఉన్నాయి కదా, ఆ సంగతి చెప్పరా. వస్తానక్క, ఆడికే వస్తాడా. సినిమా స్టార్ట్ అయ్యేదే కార్గిల్ యుద్ధంతో అక్క. ఆ యుద్ధంలో మన ఫైటర్ పైలట్ కార్తీ పాకిస్తాన్లోకి దొరికిపోతాడు. ఆ మనోడు జైల్లో పడే కష్టాలు, వాటి నుంచి పారిపోవడానికి చేసే ప్రయత్నాలు, ఈ ఫ్లాష్ బ్యాక్లో అంతా ఈ కథ జరుగుతూ ఉంటుంది అక్క. ఇదంతా అయిపోయినాక మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే అక్క, కార్తీ మణిరత్నం గారి డైరెక్షన్లో చించేశాడక్క, అదిరిపోయింది అనుకో. అవునవును, రోజా, బొంబాయి సినిమాల్లో చూసాం కదా, మణిరత్నం టేకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో నాకు తెలియందా? అట్టా అనుకుంటే పప్పులో కాలేసినట్టు ఎక్కువ. అదేంట్రా, రోజా సినిమా సామాన్యమైందా, బొంబాయి సినిమా సామాన్యమైందా? తెలిసి తెలియకుండా మాట్లాడకు. అదే మరి, కార్గిల్ బ్యాక్ డ్రాప్ అనుకొని బాగుంటుందని నేను కూడా అట్టే ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి పోయినానక్క. కానీ తర్వాత తెలిసింది కార్గిల్ని వదిలేసి మన వాళ్ళ ప్రేమను సాగదీసి ఆడియన్స్ సహనానికి మ్యాక్సిమం టెస్ట్ పెట్టారక్క. అయ్యో, అయితే ఇది కూడా సముద్రంలో కలిసినట్టేనా? అంత కాదనుకో, కానీ మణిరత్నమే కడలి సినిమా అంత మంచి సినిమా మళ్ళీ తీయలేడేమో అక్క. ఇందాక నువ్వే కదరా అన్నది, పాకిస్తాన్ ఎపిసోడ్ అంతా అద్భుతంగా తీసాడన్నావు. తీసాడక్క, ఎంత బాగా తీసినా దానికి లెక్క ఉండాలక్క. ఆ లెక్క మిస్ అవుతా ఉండదు మణిరత్నం గారి సినిమాలో. నా ప్రేమ కథ అయినా సఖీ లెవెల్లో తీసుకుంటే సినిమా బతికిపోయేదేమో. మరి హీరో పొగరిని అటాక్ చేసే హీరోయిన్ క్యారెక్టర్ మంచి కాన్ఫ్లిక్టే కదరా, అది వర్కౌట్ కాలేదా? ఆ సీన్లు కూడా నీరసంగా తీసి బుర్రలో బోరేసాడక్క మణి సారు. అవును రే, మా ఇంటి పక్కన చాలా మంది కుర్రోళ్ళు మణిరత్నం గారి ప్రేమ కథా చిత్రం అని గీతాంజలి లెవెల్లో ఉంటుందని ఊహించుకుని వెళ్ళారా. పాపం ఏమైపోయింటారంటావు? ఎవడ్రా ఈ సినిమాకి తీసుకొచ్చిందని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని వీధులు పడి ఉంటారక్క. అయితే ఏమంటావురా, ఫైనల్గా ఈ శుక్రవారం కూడా తుస్సుమనేసింది అంటావు? మణిగారి క్రేజ్ వర్కౌట్ అయ్యి మండే వరకు వసూళ్ళు వస్తాయక్క. తర్వాత సినిమాని కాపాడడం ట్రంప్ వల్ల కూడా కాదు. అది సరే గాని, ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరాముడేనా? కాదక్క, రవివర్మన్ అని తంజావూరు కుర్రాడు. అతను ఒట్టి సినిమాటోగ్రఫరే కాదక్క, ఫిలిం మేకరు, రైటర్ కూడా. మాస్కోవన్ కావేరి అనే ఒక తమిళ్ రొమాంటిక్ మూవీ ఆయన తీసిందే, తెలుసా? ఓహో, నీకు చాలా విషయాలు తెలుస్తున్నాయిరా ఈ మధ్య. థ్యాంక్స్ అక్క, అది కూడా నీతో ప్రోగ్రామ్ చేయడం వల్లేనని సెల్ఫ్ ప్రొమో చేసుకోవడానికి అక్క. నీ మొహం రా, నీ మొహం. నా ప్రోగ్రాంలోకి రాలేదనుకో, నీకు ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేదిరా? అంతేనంటావు అక్క. సర్లే కానీ రవివర్మన్ కెమెరా వర్క్ సినిమా అంతా అదరగొట్టేశాడక్క. ముఖ్యంగా హైదరాబాద్ అమ్మాయి, సారీ గద్వాల్ అమ్మాయి అదితిరావు కళ్ళని అదరగొట్టేలా చూపించాడక్క. అసలు మణిరత్నం గారు ఆ అమ్మాయి కళ్ళని చూసే ఆమెకు అవకాశం ఇచ్చారేమో అని పబ్లిక్ టాక్ కూడా ఉందక్క. సర్లే కానీ మన ఆస్కర్ రెహమాన్ గారి పరిస్థితి ఏంట్రా? మణిరత్నం లాగే మన రెహమాన్ కూడా పెద్దగా మెరుపులు మెరిపించట్లేదక్క. సినిమాలో కనీసం కడలి రేంజ్లో కూడా పాటలు లేవు. అట్లని తీసిపారేసే పాటలు కాదక్క, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం 20 తీసాడక్క. కానీ నువ్వు ఒప్పుకుంటే ఒక కవిత చెప్పాలనుందక్క. ఓకేరా, పర్మిషన్ గ్రాంటెడ్. కానివ్వు. మణిరత్నం తీయని సినిమాలు లేవు,
మణిరత్నం చేయని ప్రయోగాలు లేవు, మణిరత్నం టేకప్ చేయని సబ్జెక్టులు లేవు, మణిరత్నం టేకప్ చేయని సబ్జెక్టులు లేవు, అట్టాటి చిత్రాలు మళ్ళీ రావు. బాగుందిరా, నీలో ఒక కవి ఉన్నాడని ఇప్పుడే తెలిసిందిరా. నెమ్మదిగా ఈ ప్రోగ్రాం నుంచి సినిమాల్లో బాగా వేసేరా, దరిద్రం వదిలిపోతుంది. అక్క నన్ను అవమానిస్తాండావు. ఒకసారి పరువు నష్టం దావా చేసిన అంటే ఏమవుతుందో ఆలోచించుకో ఒకసారి. అబ్బో ఎంతకేస్తావురా? మినిమం ఒక 50 కోట్లకి ఇద్దాం అనుకుంటాను అక్క. నిజమా? అంతెందుకురా, నేను ఫిలిం రైటర్ని అయితే ఆ మాత్రం సంపాదించినాక అదంతా పోగొట్టేసినట్టేగా నువ్వు. అబ్బా మెరుపు కలలా. చూశారు కదా ఇవండి ఈ వారం రిలీజ్ కబుర్లు. ఈ మల్లిగాడిని ఇంతకన్నా ఎక్కువ ఇన్వాల్వ్ చేసామనుకోండి టూ మచ్ అడ్వాన్స్ అయిపోతాడు. వీడితో పాటు ఈ వారం సినిమాకేమైంది కూడా ముగించేస్తున్నాను.